లక్ష్మణ్ మీరు మీ భాష ఉపసంహరించుకోండి ప్లీజ్. నేను మా ఉపసంహరించుకోను సార్. తోటి మీరు ఆ రకంగా మాట్లాడటానికి లేదు. మీరు మాట్లాడాల్సింది మీరు చెప్పండి అంతే. మధ్యలో వస్తాడంటే నేను చెప్పేది మాట్లాడమని చెప్పండి. ఆయన రారు, నేను చెప్పాను. మెసేజ్ చూడండి సార్, ఈయన అరెస్ట్ ఈ నంబరు సార్ మధ్యలో జగదీష్ గారు వస్తే బాగా చెప్తాను. జగదీష్ గారు చాలా బాగా చెప్తా ఉన్నా లైవ్. జగదీష్ గారు నువ్వు ఎందుకు మధ్యలో మొత్తం నాకు అర్థం కావట్లా. మీరు మాట్లాడండి అంతే, వ్యక్తిగత దోషంలో వద్దు. మీరు మాట్లాడండి. వాసుదేవన్ గారు ఇగోండి, ఒరే నీ అమ్మ డాష్ ఒరే మాట్లాడరా మాళ్ళంచో కొడక. వినండి సార్, నువ్వు నువ్వు మీ అమ్మని మా పెద్దింట్లో వాళ్ళు పడుకుంటే నువ్వు పుట్టావరా. చూడండి సార్, ఫోన్ ఎత్తరా రే అని లంచో కొడక ఫోన్ ఎత్తరా. సత్తరా కొడక నువ్వు ఫోన్లో ఇవే ఎవరు సార్ ఇవి? ఇవాడు విత్ ఫోన్ నంబరు, అటు ఏ టైం మెసేజ్లు ఎవరు సార్ చేస్తా ఉన్నారు? అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళండి. ఇంత అసభ్యకరంగా మెసేజ్లు అర్ధరాత్రి నుంచి ఫోన్లు చేసి మెసేజ్లో పెట్టి నేను కంప్లైంట్ ఇస్తాను సార్. నేను కంప్లైంట్ ఇస్తాను. ఎందుకంటే ఆగానంటే వాసుదేవన్ గారు, నిన్న మా బావగారు చనిపోయారు. మేము హాస్పిటల్ నుంచి వచ్చాం. నిన్న అంత్యక్రియలు జరిగినాయి. కేవలం ఈ 99 రూపాయల మందు 10 రోజుల నుంచి కంటిన్యూస్గా ఆయన తాగడం వల్ల చనిపోయారు. మా బాధలో మేము ఉన్నాం, మా ఇబ్బందిలో మేము ఉన్నాం, మా దుఃఖంలో మేము ఉన్నాం. ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడతారు. మేమేమన్నావా? రకరకాల ఫోన్ నెంబర్లు సార్ వాసుదేవన్ గారు, రకరకాల ఫోన్ నెంబర్, రకరకాలుగా వాట్సాప్లు, రకరకాల మెసేజ్లు, రకరకాల బెదిరింపులు. అంటే వీళ్ళకి చట్టం వర్తించదండి వాసుదేవన్ గారు? వీళ్ళకి ఆ చట్టం వర్తించదా? వీళ్ళు అరెస్ట్ చేయరా? ఖచ్చితంగా వర్తిస్తుంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు మీ ప్రతినిధి బృందం వెళ్తే ఆయన కంప్లైంట్ తీసుకున్నారు. మీరు మీ పోలీస్ స్టేషన్ మీద నమ్మకం లేకపోతే నేరుగా డీజీపీ వెళ్తాను సార్. నేను ఈ రోజు కానీ రేపు కానీ విజయవాడ వెళ్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ నాకు ఉంది. నేను వెళ్తా ఉన్నా, నేను పెడతాను. ఈ రోజు కానీ రేపు గారు కానీ ఆ డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తే అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను. ఎవడాడు పెట్టాడు ఏంటనేది ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు కానీ నేను బయలుదేరి బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సత్యనారాయణ గారు మేము కలిపి ఖచ్చితంగా సైబర్ క్రైమ్ కానీ డీజీపీ గారికి కానీ ఇవ్వడం జరుగుతుంది. పేర్లు ఏమన్నా ఉన్నాయా అందులో? మిమ్మల్ని దూషిస్తూ పెట్టిన వాళ్ళ పేర్లు ఉన్నాయి సార్. ఇవి ఏదో ప్రతి అని ఇది ట్రూ కాలర్లు ఏమో వస్తుంది, ప్రతి అని ఇంకోటి ఏది దేవంతో ఏవో పేర్లు ఉన్నాయి. సో ఇవి ఒరిజినల్ ఫేక్ అనేది తెలియదు. అవి వాట్సాప్లో పైన వాళ్ళు ట్రూ కాలర్లు వచ్చిన పేర్లు. చూద్దాం సార్, ఇవన్నీ కూడా తీసుకెళ్లి వాళ్ళ ముందు పెడతాం. ఫోన్ నెంబర్లోనే వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు. నేను అడిగిన వాటి మీద చెప్పండి. వర్రా రవీందర్ రెడ్డి భాషని మీరు అంగీకరిస్తారా? ఇంటూరి రవికిరణ్ భాషను మీరు అంగీకరిస్తారా? సార్ ఇంటూరి రవికుమార్ గారు అవనండి, వర్రా రవీంద్రారెడ్డి గారు అవనండి, సమ్ XYZ ఎవరైనా అవనండి, ఎవరైనా మితిమీరి మాట్లాడినా, మితిమీరి పోస్టులు పెట్టినా, మితిమీరి ఏ మార్పింగ్లు ఏమి చేసినా తప్పే సార్. చట్టానికి ఎవరు అతీతులు కాదు సార్. వాళ్ళు ఎవరు ప్రోత్సహించారు, ఎవరు చేశారని ఊహాగానాలే. ఎవరిని ప్రోత్సహించలేదా? ఒక టీం నడుస్తుందంటే ఏ పార్టీకి లేదు సార్. ఈ రోజున జనసేన పార్టీకి లేదా, టీడీపీకి లేదా, బీజేపీకి లేదా, కాంగ్రెస్ పార్టీకి లేదా, ప్రతి పార్టీకి ఒక సోషల్ మీడియా వాళ్ళ ఆధ్వర్యం వల్ల కంటిన్యూస్ గా సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల పేర్లు పెట్టుకున్నారు. అందులో జీతాలు ఇచ్చి పేటిఎంలు, గూగుల్ పే ఈ ద్వారా ఇచ్చి వాళ్ళకి ఇలాగ మమ్మల్ని తిట్టిస్తారు. మిమ్మల్ని నాకు తెలిసి మీ మీద కూడా చాలా వచ్చి ఉంటాయి. ఆయన డిబేట్ లో మాట్లాడిన సుజాత్ గారు అందరి మీద వస్తాయండి. అందరూ మనం సమాధానం చెప్పుకోవాల్సి పరిగెడుతున్నాం. కానీ వ్యక్తిగతంగా అంత బ్రోటల్గా, అంత దారుణంగా తిట్టి పెడుతూ ఉంటే ఎవరికి సమాధానం చెప్తాం సార్? ఈ పెంచి పోషిస్తుంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు దోసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పలానేది సోషల్ మీడియాలో ఈ ఐటీడీపీ గ్రూప్ నుంచి ఎన్ని పోస్టులు వచ్చాయండి? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గురించి మేము అనట్లా. కానీ టీడీపీ వాళ్ళు ఎంత దారుణంగా తీసుకెళ్లారని సోషల్ మీడియాలో ఇవ్వగానే ఆ రోజులు పెట్టిన ఈవెంట్ మార్పింగ్ ఏంటండి? భారతిరెడ్డి గారికి ఏ రకంగా మార్పు చేసి పెట్టారండి?
సిరిమల గారిని ప్రముఖ సినిమా హీరోకి ఏ రకంగా అక్రమ సంబంధం పెట్టి పోస్టులు పెట్టారండి. ఆ రోజు విజయమ్మ గారికి, రాజశేఖర రెడ్డి గారికి అసలు ఈ విధానాన్ని ఈ యొక్క దీన్ని తీసుకొచ్చింది సోషల్ మీడియాని పెంచి పోషించింది టీడీపీ వాళ్ళు కదా. ఆ తర్వాత కదా మాకు మేము ఏర్పరచుకున్నాం సోషల్ మీడియా. అంతవరకు మేము ఏ సోషల్ మీడియా లేదే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేవారు, జగన్మోహన్ రెడ్డి గారు మీడియా పరంగా మాట్లాడేవారు, అడిగేవారు అంతే. ఎవరో అభిమానులు పెడితే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో చిన్న చిన్న పోస్టులు పెట్టేవారు, కానీ ఇంత దారుణం అయితే లేవండి. మితిమీరింది ఎప్పుడు ఎప్పుడైతే ఐటీడీపీ టీం కానీ ఎన్డీఏ కూటమిలో సంబంధించిన పోస్టులు మితిమీరినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా వీళ్ళు కూడా పెట్టుంటారో తప్ప ఎక్కడ కూడా వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేయొచ్చు అని మీరు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారా? చెయ్యొచ్చు అని అనట్లేదండి వాసుదేవన్ గారు. చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు అని మేము చెప్పట్లా, కానీ రెచ్చగొట్టే విధానం, రెచ్చగొట్టే పోస్టులు, రకరకాలుగా సమాజంలో బద్నాం చేసే కుట్ర, జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ ఫ్యామిలీని, మా పార్టీని అన్ని రకాలుగా బద్నాం చేస్తుంటే ఎలాగ సార్? మరి దాన్ని ఎలాగ మేము రిప్లై ఇవ్వాలి, ఎలాగ మేము ఎదుర్కోవాలి, ఎలాగో తీసుకెళ్ళాలి సార్? చాలా దారుణంగా ఆ సాక్షాత్తు ఐటీడీపీ ఏదైతే మన వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా ఉందో దాంట్లో నుంచే చాలా దారుణమైన పోస్టులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి. దాంట్లో నుంచి వీళ్ళకి ఆధారం లేని పోస్టులు పెట్టారే. మరి ఆధారం లేని పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని మనతో పాటు మస్తాన్ గారు జాయిన్ అయ్యారు. వారు మాట్లాడే ముందు ఒకసారి నిన్న అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. అంబటి రాంబాబు గారు నిన్న జైల్లో సోషల్ మీడియా యాక్టివిస్టులని పరామర్శించడానికి వెళ్ళి వచ్చిన తర్వాత